అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మెద్దకొచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలే, మమ్మల్ని, సంఘాన్ని, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు ఏ మాటల చేతైతే ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, పిలిపిలికి రాసిన పత్రిక 4:11 రాయబడిన మాట మనం చూడగలిగితే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి అంటే తృప్తి కలిగి నేర్చుకున్నాను అన్నాడు. అంటే మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద నేను నీకు ఏ స్థితి ఇచ్చాను? ఉన్నత స్థితి ఇచ్చానా? లేములో ఉంచానా? దరిద్రతలో ఉంచానా? ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకో. అంతేగాని ఇతరులను చూసి ఏడ్చే స్వభావం నీకు ఉండకూడదు. ఇతరుల గురించి ఏడ్చే స్వభావం నీకు ఉంటే అనారోగ్యానికి గురవుతావు, ఉన్న స్థితి కూడా నువ్వు కోల్పోతావు అని దేవుడు మనతో హెచ్చరించి మాట చెప్తున్నాడు. కనుక మనకు ఉన్న స్థితిలోనే తృప్తి కలిగి దేవుడు మహింపరిచే బిడ్డలుగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి. భూమి మీద ఉన్న మాకందరికీ నువ్వే స్థితి మాకు ఇచ్చున్నావో ఆ స్థితిలో మేము తృప్తి కలిగి నిన్ను ఆరాధించే భాగ్యం మాకేమని అడుగుతూ తండ్రి, ఉన్నవారిని చూసి ఏడ్చేవారిమి కాక ఉన్న దాంట్లో తృప్తిపరి నిన్ను ఆరాధించే భాగ్యం భూమి మీద మా అందరికి ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.